సో రీసెంట్గా నేను ఒక టెంపుల్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఒక ప్రసాదం ఇస్తున్నారు, అంటే పిల్లలు లేని వాళ్ళకి ఈ ప్రసాదం తింటే సో పిల్లలు పుడతారు అని చెప్పేసి. అంటే అక్కడ జనాలు వేల సంఖ్యలో రావడం జరిగింది. అంటే ఇంతమంది పిల్లలు లేని వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి నాకు అనిపించింది. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అసలు, అంటే పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంటి అసలు? సో మనం చూసే ఉంటాము, మన అమ్మమ్మల నానమ్మల టైంలో యాక్చువల్లీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటో తెలియని కూడా తెలియదు వాళ్ళకి. అంటే ఒక్కొక్క ఫీమేల్ ఆల్మోస్ట్ ఒక 5 to 10 మెంబర్స్కి ఈజీగా జన్మనిచ్చేవాళ్ళు అనమాట ఆడవాళ్ళు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఒక ఫీమేల్ ఒకళ్ళిద్దరిని కనడమే ఇట్ హెస్ బికమ్ ఏ ఛాలెంజ్ అనమాట. సో ఎందుకు మరి ఇన్ఫర్టిలిటీ పెరిగిపోతుంది. మన స్టాటిస్టిక్స్ కూడా చూసుకుంటే ఇండియాలో టోటల్ ఫర్టిలిటీ రేట్స్ అంటాము, అవి ఇంతకుముందు 5 ఉండేవి, ఇప్పుడు కరెంట్లీ 1.9కి తగ్గిపోయింది. అంటే ఒక ఫీమేల్ తన లైఫ్ టైంలో ఇద్దరికి, ఇంతకుముందు 5 మందిని కనే ఫీమేల్ ఇప్పుడు ఇద్దరినే కనగలుగుతుందని అనమాట. మరి ఎందుకు పెరుగుతున్నాయి అని చూస్తే యాక్చువల్లీ మెయిన్ ఫ్యాక్టర్స్ వచ్చేసి నంబర్ 1 ఈజ్ లైఫ్ స్టైల్. సో ఇంతకుముందు చూడు ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళు మన పాత జనరేషన్ వాళ్ళు ఏదైనా కావాలంటే నడకతో వెళ్ళేవాళ్ళు, సైకిల్స్ అన్నీ వాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కార్స్, 2 వీలర్స్ బాగా పెరిగిపోయినాయి. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయింది అనమాట అందరికీ. అండ్ దాంతోపాటు మన ఫుడ్లో పొల్యూషన్ పెరిగిపోయింది, ఎయిర్లో పొల్యూషన్, ఫుడ్లో పొల్యూషన్, అన్నిట్లో పొల్యూటెంట్స్ పెరిగిపోయినాయి. అండ్ స్ట్రెస్ లెవెల్స్. ఇంతకుముందు ఏముండేది, హ్యాపీగా వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా తక్కువ ఉండేవి వాళ్ళకి. ఇప్పుడు కెరియర్ పెరిగిపోయింది, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి కెరియర్ మీద ఫోకస్ పెరిగిపోయింది, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. యాక్చువల్లీ వీటన్నిటి వల్ల ఈవెన్చువల్లీ ఫర్టిలిటీ మీద పడుతుంది అనమాట అవి. సో అదే కారణము, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ పెరగడానికి అదే కారణం. మెయిన్ రీజన్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట. అండ్ ఉమెన్లో కూడా ఇప్పుడు ఇంతకుముందు ఆడవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు, పిల్లల్ని చూసుకునేవాళ్ళు, భర్తను చూసుకునేవాళ్ళు, సరిపోయేది. ఇప్పుడు ఆ బర్డెన్తో పాటు ఎక్స్ట్రా ఇప్పుడు ఆడవాళ్ళు కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. సో కెరియర్ అని చెప్పి, జాబ్ అని, ఆఫీస్ అని, అందరూ వాళ్ళ లైఫ్లో వాళ్ళు దే వాంటెడ్ టు అచీవ్ సంథింగ్ ఆన్ పార్ విత్ మెన్. ఇన్ ఏ వే దట్ ఈస్ వెరీ గుడ్, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటున్నాం కదా ఇప్పుడు. ఇన్ ఏ వే దట్ ఈస్ ఇంపార్టెంట్, దట్ ఈస్ గుడ్. బట్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తున్నాయంటే ఫర్టిలిటీ రేట్స్ తగ్గిపోతున్నాయి అనమాట. ఓకే.